అండ్ బోత్ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ బికాస్ ఇప్పుడు ఈ కపుల్ ఫ్రెండ్లీ అన్న దానిలో యాజ్ ఫార్ యాజ్ టు ది ఎక్స్టెంట్ వీ హ్యావ్ సీన్ దట్ ట్రైలర్, తర్వాత సినిమా చూస్తే కానీ అది ఏంటన్నది తెలీదు. మీరు ఇద్దరు ట్రై చేశారు దాని గురించి చెప్పడానికి, బట్ స్టిల్ ది డౌట్స్ ఆర్ లర్కింగ్ ఇన్ మీ. దీంట్లో ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ని యూత్ బేసిక్గా ది యూత్ టార్గెటెడ్ కంటెంటే ఇది. అఫ్ కోర్స్ ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అయ్యి తీరాలి, సస్తారా వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి తీరాలి. ఎందుకంటే నో కపుల్ ఆర్ నో యూత్ ఆర్ వితౌట్ పేరెంట్స్. ఇప్పుడు మీ ఇద్దరు ఈ కంటెంట్ని మీరిద్దరూ ఒక రకంగా రేజనేస్ చేయాలి, లేకపోతే సపోర్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు మీ ఇద్దరు? హౌ డు యూ సపోర్ట్ దిస్ కంటెంట్? ట్రైలర్ బేసిక్గా ఇస్ ద అవుట్లైన్ అండ్ ద సెటప్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. ఏ కంటెంట్ అయితే ధీరజ్ నమ్మో, నేను నమ్మో, మానస నమ్మో, అజయ్ నమ్మో దిగామో కథలోకి, అది మేము ఇంకా హోల్డ్ చేసి పెడుతున్నాం సార్. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం సార్. అదేదో పెద్ద ట్విస్ట్ అదేదో దాచామని మేము చెప్పట్లేదు సార్. అసలు సోల్ అండ్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ మేము థియేటర్ కోసమే దాచిపెట్టాం సార్. ఐ ఫీల్ లైక్ థియేటర్లో ఎంజాయ్ చేస్తేనే దాని ఇంపాక్ట్ తెలుస్తుంది. అండ్ దాట్స్ వేర్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్. అండ్ అదే సార్, వెయిటింగ్ టు మీట్ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. ఐ థింక్ ఇట్ విల్ బీ నైస్ టు సీ ఇట్ దేర్. ఇట్ బీ ఐ థింక్ you'll really feel the right things. It may not be the answer for my question. మీరు క్వశ్చన్ కొంచెం నేను అంటుంది ఏంటంటే, మీరు ఈరోజు ప్రజెంట్ డే యంగ్స్టర్స్గా మీరు ప్రజెంట్ చేసిన ఈ స్టోరీని మీరిద్దరూ ఎలా సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే ఎవరో ఇద్దరు తెలియని అమ్మాయి అబ్బాయి ఒక చోట లివింగ్, నీ డైలాగ్ కూడా ఉంది కదా Sir, అసలు లివింగ్కే టికానా లేనోడిని కో లివింగ్గా ఏదో చెప్పావు కదా నువ్వు, లివింగ్ టుగెదర్. దాన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? సార్ ఎవరి లైఫ్ గురించి మాట్లాడమనే ఉంది సార్, బట్ కన్సెంట్ ఇస్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్స్ క్లియర్. కన్సెంట్ ఇస్ ఎవ్రీథింగ్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ సేఫ్టీ. అది నువ్వు కొంచెం బీయింగ్ ఎ మిస్ ఇండియా యూ కెన్ అడ్రస్ ఆన్ ఏ లార్జర్ క్యాన్వాస్. షూర్ అండి, మీరు స్పెసిఫిక్గా లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ గురించి అడుగుతున్నారు కాబట్టి, యాజ్ అ యంగ్స్టర్ ఐ బిలీవ్ దట్ the youngsters of this generation are smart enough to know what is right and what is wrong. I think manam ala black idi white ani cheppalemo. And as far as relationships are concerned andi, adi living together undina kaani avakaponi kaani, safety, oka trust, oka comfort, ee moodu iddరు individuals madhya oka mutual understanding unte, I don't see పేరెంట్స్ తో anything సంబంధం లేదు ఇంకా. కాదు మిస్ ఇండియా కాబట్టి లార్జర్ క్యాన్వాస్ అంటే నేను మీరు మాట్లాడుకుంటే అమీర్పేట వరకు లాగిపోతే ఏంటి నాకు అర్థం కాలేదు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ అంటే నేను కష్టపడి పంచ డైలాగులు రాసుకొని వస్తే కాదు నేను అంటే అమ్మాయి ఇది ఎక్కువగా గర్ల్ మాట్లాడేది ఎక్కువ రీచ్ అవుతుంది. ఇది లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ కదా, అంటే పేరెంట్స్తో సంబంధం లేకుండా ఎవరు ఎక్కడ కనిపిస్తే వాళ్ళతో సెట్ అయిపోయి వెళ్ళిపోవచ్చా? సార్ పేరెంట్సా? యాక్చువల్గా నా పేరెంట్స్ లేచిపోయారు సార్. సో నేను దీని గురించి పెద్దగా సారీ చెప్పకూడదు కదా. సారీ లేదు సార్, యాక్చువల్గా చెప్పండి సార్. ఏంటి సార్? నేను అందుకే అమ్మాయిని అడుగుతున్నా, నిన్ను కాదు. అమ్మాయిని అడిగే క్వశ్చన్స్ వేరు, హీరోని అడిగే నన్ను క్వశ్చన్స్ పెట్టచ్చు కదా సార్, ఇబ్బంది. అది నువ్వు చెప్పు పోనీ. నువ్వు ఇంకా నేను నాకు వద్దు ఇప్పుడప్పుడే వద్దు మ్యారేజ్ అని చెప్పావు నాకు ఇంటర్వ్యూలోని. కెన్ ఏ బాయ్ ఎంటర్ ఇన్ టు ఏ కో లివింగ్ ఆర్ లివింగ్ టుగెదర్ ప్యాటర్న్ వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్? వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్ లేదు చెప్పాలండి సార్. చెప్పేనా? టేక్ పర్మిషన్, ఇస్ దట్ ఓకే? రెస్పెక్ట్ఫుల్లీ చెప్తాను సార్. నువ్వు నేను పర్సనల్ లైఫ్ అడగట్లేదు, నేను సినిమా కథ గురించి ఇందాక నుంచి అడుగుతున్నా. సినిమానా సార్? అన్ని హాల్లోనే. అన్ని హాల్లోనే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ తంది కూడా సెంటిమెంటల్గా మంచి హ్యాండ్ మీడాస్ టచ్ 100% పెద్ద హిట్ కావాలి. థ్యాంక్ యూ సార్. మానస గారు హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ బాగా హిట్ అయింది అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. బట్ ఒక క్యారెక్టరైజేషన్ ఏదైనా చేసేటప్పుడు ఎక్కడో దగ్గర మన పర్సనల్ లైఫ్లో ఉన్న క్యారెక్టరైజేషన్ కూడా కనెక్ట్ అవుతూ ఉండాలి. అండ్ చాలా వరకు ఇందులో మీ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే
ఎంత ఫాదర్ చెప్పిన మాట ఇష్టం లేకుండా వినే అమ్మాయి అయినా సరే ఎక్కడో దగ్గర ఇండిపెండెంట్‌గా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఎంతవరకు ఈ క్యారెక్టర్ మీకు కనెక్ట్ అయ్యింది? అండ్ వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ సే యెస్ ఫర్ దిస్? ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పినట్టే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్స్ రైట్. ఒక అమ్మాయిగా మనకి ఒక డ్రీమ్ ఉంటుంది ఇండిపెండెంట్గా బతకాలని, మన లైఫ్ని మనం బ్యూటిఫుల్గా డిజైన్ చేయాలని. మిత్ర కూడా అంతే. షీ వాంట్స్ టు బీ ఇండిపెండెంట్ అండ్ సపోర్ట్ హర్ సెల్ఫ్ అండ్ హర్ లవ్డ్ వన్స్. సో ఆ ఒక పాయింట్కి చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ అది కాకుండా మిత్ర అనే క్యారెక్టర్ షీఈ్ ఆల్సో వెరీ ఫాస్ట్. ఒకటి ఆలోచించితే చేసేస్తుంది. అండ్ ఆ పాయింట్కి కూడా చాలా రిలేట్ అయ్యాను బికాజ్ ఐ థింక్ సమ్టైమ్స్ మనకి ఓవర్ థింకింగ్ టెండెన్సీ ఉంటుంది కదండి. నేను ఎప్పుడు ఓవర్ థింకింగ్ ఆపేసి యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోదామనే ఒక జోన్లో ఉంటాను. సో మిత్ర అనే క్యారెక్టర్ నటిస్తూ నాలో కూడా ఆ క్వాలిటీ ఇంకా బెటర్ అయిందని నమ్ముతున్నాను. ఓకే. అండ్ ట్రైలర్‌లో దేర్ వాస్ ఎ షాట్ కదా! మీరు గట్టిగా షౌట్ చేస్తారు. సో దట్ ఆ షాట్‌కి చాలా వరకు అందరు అమ్మాయిలు కనెక్ట్ అవుతారండి. వాస్ వెరీ నైస్. చాలా బాగుంది. Thank సంతోష్ you. గారు కనెక్ట్ అవుతారు సార్. బాయ్స్ కూడా మీ క్యారెక్టరేషన్‌కి కనెక్ట్ అవుతారు. నా నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు. ఇప్పుడు నా నాకు లేని జీవితాన్ని డౌట్లు తప్ప ఎందుకండి పెడుతున్నారు మీరు? చాలా హాయిగా రిలాక్స్డ్గా కూర్చుంటే లేని డౌట్లు పెట్టకండి ఇప్పుడు. డౌట్లు కాదండి. అంటే నేను చెప్దాం అనుకున్నా. ఇట్స్ ఎ కాంప్లిమెంట్. మీ క్యారెక్టర్‌ని కూడా చాలామంది కనెక్ట్ అవుతారు. కాకపోతే ఇందులో ఏ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు? నేనా? హా! అది ఎమోషన్స్ ఏ ఎమోషన్స్ అయినా కావచ్చు. రొమాంటిక్ సీన్స్ అయినా అంటే చెప్పొచ్చు. ఒక 20 మినిట్స్ బైక్ మీద తిరుగుతామండి సినిమాలో. అంటే తనని ఎక్కించుకొని అండ్ ఒక పెద్ద సూట్ కేస్ ఒకటి మధ్యలో ఉంటుంది. నా ముందు సూట్ కేస్ ఉంటుంది. చెన్నై రోడ్ల మీద నడపడం అది ఒక టార్చర్ అండి. కొంచెం కష్టమే అది. సో గొరిల్లా షూటింగ్ చేసినప్పుడల్లా కొంచెం ఆ బైక్ సీన్లు చాలా టఫ్ అనిపించాయి. అదే సూట్ కేసు సూట్ కేసులు చెప్పరా రే. సూట్ కేసులు మధ్యలో ఉంటే ఫీల్ అయ్యారా? సూట్ సూట్ కేసులో కేసు ఉన్నందుకు ఏమైనా ఫీల్ అయ్యారా అని అడుగుతున్నారు. అది అది చెన్నై చెప్పాలి. రోడ్ల మీద నడిపినోడికి తెలుస్తుందండి. మీకు చాలా నాటీ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఫీల్ అవుతున్నారు కానీ అక్కడ నేను పడ్డ కష్టం ఎవరికి చెప్పుకోవాలి నేను. సంతోష్ ఇక్కడే థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ అంటే మాకు సంతోష్ మానస గుర్తులేదు, మర్చిపోయాం. ఇప్పుడు శివ మిత్ర మాత్రమే ట్రైలర్ చూసినా మీకు ఎక్కడ ప్రమోషన్ మర్చిపోయిన తర్వాత అంత గ్యాప్ ఇవ్వకండి సార్, నాకు కొంచెం భయం వేసింది. ఒక సెకండ్ మర్చిపో టైమింగ్లో చెప్పండి సార్. సరే టైమింగ్ చెప్తున్నాను. అంటే మీ లవ్ స్టోరీలో సో యూనిక్ పాయింట్ అంటే ప్రతి లవ్ స్టోరీలో ఒకటి చాలామంది థియేటర్లో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎక్కడో ఒకడ కనెక్ట్ అవుతుంటారు. సో యూత్ లవర్స్ కావచ్చు, అందరు కూడా ప్రతి లైఫ్లో ఒక లవ్ అనేది కామన్. మీ లవ్ స్టోరీలో ఎంతవరకు కనెక్టింగ్ పాయింట్స్ ఎంతవరకు ఉంటాయి? శివ లైఫ్లో కావచ్చు, లేదంటే మిత్ర లైఫ్లో ఆడపిల్లలు ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు, అబ్బాయిలు ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు? సార్ యాక్చువల్గా మేము సినిమాలో ఇప్పటివరకు ట్రైలర్లో చూసిన వాటికి లక్కీలీ వెరీ వెరీ హ్యాపీ దట్ చాలామంది కనెక్ట్ అయ్యారు. శివ క్యారెక్టర్కి, మిత్ర క్యారెక్టర్కి. డార్లింగ్ చెప్పినట్టు శివ అనే క్యారెక్టర్ మిత్ర కోసం ఎంతవరకు వెళ్తాడు, ఎంత స్టాండ్ తీసుకుంటాడు, అండ్ మిత్ర వచ్చిన తర్వాత శివ అనే క్యారెక్టర్ లైఫ్ ఎలా మారింది అనే పాయింట్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. బట్ ఈ సినిమాలో మేము ఏం చెప్దాం అనుకుంటున్నాం, ఇప్పటివరకు మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి, మేము చెప్పాలనుకున్న ఒక పాయింట్ని ఈ సినిమా తాలూకు వన్ లైనర్ అనేది మేము ఎక్కడ చెప్పట్లేదు సార్. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ థియేటర్లో వచ్చి వీళ్ళ జర్నీ చూసిన తర్వాత లాస్ట్ వరకు వీళ్ళ జర్నీ మీరు ఫాలో అయ్యాక అప్పుడు ఒక వన్ లైనర్ ఉంటుంది సార్ ఈ పర్టికులర్ సినిమా ఆధారంగా చేసింది. అండ్ అది అందరికీ కనెక్ట్ అవుతుంది సార్. అది అందరికి కనెక్ట్ అవుతుంది సార్, ఎందుకంటే మన అందరం లైఫ్లో చూసుంటాం. అండ్ ఐ ఫీల్ లైక్ నేను అది థియేటర్లో చూస్తే వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళ జర్నీ ఫాలో అయితే చాలా హత్తుకుంటుందని నమ్మకం సార్. అంటే ఇందాక మీరు చెప్తున్నట్టు మాటల్లో మిత్ర కోసం శివ ఏం చేశాడు అనేది చెప్తున్నారు, కానీ శివ కోసం మిత్ర ఏం చేసింది అంటే ఏం చెప్తారు? శివ లైఫ్ గడ్డం గీసుకున్నా అంటే కూడా మిత్ర వల్లే సార్. అలా చింపిరి చుట్టూ వేసుకుని తిరుగుతున్నాడు అంటే మిత్ర లేకపోవడం వల్ల. సో బేసిక్గా బ్రేకప్ అయిందో తిరుగుతారు కదా సార్, అలాగా లేదు సార్. యాక్చువల్గా తను వచ్చి తన లైఫ్ మార్చింది. లిటరల్గా శివ అనే క్యారెక్టర్ ఆర్క్ మొత్తం మిత్ర అనే అమ్మాయి రావడం వల్ల మారుద్ది. మానస గారు, ఈ సినిమా చూసిన తర్వాత అబ్బాయిలందరూ February 14th 13th ఆల్రెడీ ప్రీమియర్ చూసుంటారు, మంచి టాక్ వచ్చింది, హ్యాపీగా ఉంటారు. February 14th అందరూ మీ వెంటబడి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? అదే అందరికీ ఎస్ చెప్పలేము కదా. సో ఏం చేస్తాను, జస్ట్ టేక్ ద లవ్ అండ్ గివ్ బ్యాక్ ద లవ్. సో
సో అంటే ఆడియన్స్ ఇచ్చి మీకు ఎప్పుడు మంచి లవ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో మీ Thank you లైఫ్లో అండి. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్ డే స్పెషల్ ఏంటి, ఎలా ఉంటుంది మీ లైఫ్లో? వ్యాలంటైన్ డే అనగానే సో Yeah. అందరూ సో ప్రేమికుల రోజు సో Right. గుర్తు ఉంచుకుంటారు. సో మీ అవును. లైఫ్లో ఏం గుర్తుంటుంది? ఓకే. నాకు స్కూల్లో, కాలేజ్‌లో బాయ్ ఫ్రెండ్స్ లేరండి. సో, ఆ టైంలో ఎక్కువగా ఐ వాజ్ విత్ మై గర్ల్ గ్యాంగ్. సో, మేము మోస్ట్‌లీ వాలంటైన్స్ కాకుండా గ్యాలంటైన్స్ సెలబ్రేట్ చేసేవాళ్ళము. సో, మై మోస్ట్ స్పెషల్ వాలంటైన్స్ మెమరీస్ ఆర్ ఆల్ విత్ మై గర్ల్స్. మీరు చూసిన నాకు వ్యాలంటైన్స్ తెలుసు. రొమాన్స్ లాగా బ్రొమాన్స్ అన్నట్టు మీరు గ్యాలంటైన్ బాలంటైన్ కొత్త వర్డ్స్ అంతేనండి. వచ్చాయి. సో మీరు చూసిన బ్యూటిఫుల్ లవ్ సినిమా అంటే ఏం చెప్తారు? లవ్ స్టోరీ అంటే ఏం చెప్తారు? మీకు మెమరబుల్గా గుర్తున్నటువంటి ప్రేమ కథా సినిమా ఏంటి? తెలుగు సినిమాలో మోస్ట్ స్పెషల్ విల్ హ్యావ్ టు బి సీతారామం అండి. ఐకానిక్ అండ్ క్లాసిక్. ఎప్పటికీ ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ మై హార్ట్. సో అలా మీకు సీతారామం గుర్తున్నట్టుగా ఆడియన్స్ కూడా మీ సినిమా గుర్తుండాలని కోరుకుంటున్నాం. ఆల్ ది Thank బెస్ట్, you. గుడ్ లక్. సంతోష్ గారు హాయ్. సో అంటే జనరలీ కొంతమంది హీరోస్ మీద ఆడియన్స్ కొంచెం ఒపీనియన్స్ ఉంటాయి సినిమా వచ్చే ముందు. అవి చాలామంది సోషల్ మీడియా వాటిలో బయట పెడుతుంటారు. బట్ మీ గురించి నాకు తెలిసినంత ఎక్కడ ఒక హేట్రెడ్ కానీ ఒక నెగిటివిటీ కానీ ఇది ఎక్కడ లేదు యాజ్ ఆఫ్ నో. అంటే మీకున్న గుడ్ విల్లో ఫాదర్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ చాలా క్యారీ అవుతున్నాయి. సో మీరు అంటే మీరు చేసే సినిమాల మీద ఆడియన్స్కి చాలా ఒక ఒపీనియన్ వస్తుంది కాబట్టి మీరు వాళ్ళకి మీ ఫిలిం గురించి స్ట్రైట్ అవే ఏం చెప్దాం అనుకుంటున్నారు? హౌ దే గోనా రిసీవ్ దిస్ ఫిలిం? ఒక యంగ్ లవ్ డ్రామా, మంచి ఎమోషనల్ సినిమా. అండ్ మన సంక్రాంతిలో ఫెంటాస్టిక్ ఫన్ ఫిల్మ్స్, కామెడీ ఫిల్మ్స్ ఎంత చూసి ఎంజాయ్ చేసాం. అండ్ కపుల్ ఫ్రెండ్లీ కూడా మిమ్మల్ని నవ్విస్తుంది, కదిలిస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని ఎమోషనల్ చేస్తుందని నమ్ముతున్నాను. మంచి ఎమోషన్స్ ఫీల్ అవుతుంది డార్లింగ్ 14th రోజు. మాన్సా వారణాసి గారు, సో ఇండస్ట్రీలో రెండు బాగా వినిపిస్తున్నాయి, మహేష్ బాబు రాజమౌళి గారి వారణాసి అండ్ మాన్సా వారణాసి. Yes. సో 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 చాలా ప్రమోషన్స్ చాలా బాగా చేశారు మీరు. మురి మిక్చర్ అవ్వచ్చు, మీ విజయవాడ పునుగులు. నాకు ఒక డౌట్ వచ్చింది, అడగచ్చా? ప్లీజ్. విజయవాడ వెళ్ళి విజయవాడ పునుగులు తినాలి అని అన్నారు, వెళ్ళి రాజమండ్రి బండి దగ్గర తిన్నారు. అది కొంచెం చూసుకోవాలి కదా. అయ్యో, పెద్ద సమస్య అయిపోయింది. ఐ గెస్ అవునండి, కొంచెం మిస్టేక్ అయిపోయింది. మళ్ళీ విజయవాడ వెళ్ళాల్సిందే. మీరు చెప్పండి, ఎక్కడ తినాలని చెప్పండి. ఎడిటింగ్లో తీసేవచ్చు. సంతోష్, ఇది ఇక్కడ ఇది మీది ప్రాపర్ తమిళ్ డబ్యూనా లేదంటే తెలుగు సినిమా డబ్బింగ్ ఇన్ తెలుగునా? అది తమిళ? ఇట్స్ తెలుగు ఫిల్మ్ డబ్డ్ ఇన్ తమిళ్ సార్. బట్ ఎఫర్ట్ ఏంటంటే చెన్నైలో కథ, చెన్నైలో ప్రేమ కథ, చెన్నైని జెన్యున్గా చాలా ఒక క్యారెక్టర్లా ట్రీట్ చేసి చెప్పిన కథ. సో తమిళ్లో కూడా ఖచ్చితంగా ఈ ప్రేమ కథ రెజనేట్ అవుతుందన్న ఉద్దేశంతో తమిళ్లో రిలీజ్ చేస్తాను సార్. తమిళ్లో అంతే కష్టపడి టెరిఫిక్ లిరిసిస్ తోటి, టెరిఫిక్ సింగర్స్ తోటి పాటలు కూడా పాడించాను సార్. అంటే డైరెక్టర్ తమిళ్ అని తెలుగు తమిళ్ తీస్తున్నారా? లేదు సార్, డైరెక్టర్ తమిళనే కాదు సార్ పర్టికులర్గా. బట్ బేసిక్లీ చెన్నై అనే సిటీ ఈ సినిమాలో క్యారెక్టర్లా సార్. అంటే అది ఆ చెన్నై సిటీ వైబ్. ఇప్పుడు మనకు ఒక హైదరాబాద్ సిటీ అంటే మనకు వైబ్ ఉంటుంది కదా సార్. అండ్ చెన్నైలో చూసే వాళ్ళకు కూడా ఆ వైబ్ ఫీల్ అవుతారన్న నమ్మకంతో చెన్నైలో కూడా రిలీజ్ చేస్తాం సార్. సంతోష్ గారు సార్, చాలా ప్రామిసింగ్ ఉంది. పర్ఫెక్ట్ ఫిబ్రవరి 14th పర్ఫెక్ట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. మీ లుక్ కానీ, తర్వాత విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగున్నాయి సార్. ఎంత యూవీ క్రియేషన్స్లో ఎంత పెద్ద బ్యానరు, ఎంత గ్రాండ్ రిలీజు ధీరజ్ గారు చేస్తున్నారు. ఎప్పుడు ఫంక్షన్ పెట్టినా ఎవరు గెస్ట్లు కనిపించట్లేదు. యూవీ క్రియేషన్ నుంచి ఒక్కరు అనుకున్నా కూడా పెద్ద స్టార్ వచ్చి మీ ప్రమోషన్ చేస్తారు. అటువంటిది ఒక్కరు కూడా కనపట్లేదు. ఇప్పుడేమో ముగ్గురే కనిపిస్తున్నారు. ఏంటి రీజన్ ఏమైనా ఉంటుందా? మోమాటం సార్. ఎవరికి సార్? మాకే సార్, మాకు మోమాటం ఎక్కువ. కాల్ చేసి ఎవరినైనా ఇబ్బంది పెట్టి పిలవడం, ఆబ్లిగేట్ చేయడం అనేది వాళ్ళకి అలవాట్లేదు. లేదు సార్, అది ఫ్యాక్ట్ సార్. యాక్చువల్గా మేము సార్ ఎవరిని ఇబ్బంది పెట్టడం అనేది అసలు యూవీ క్రియేషన్ సంస్థలో ఉంటుంది సార్. అండ్ ఎప్పుడు ఎవరైనా మేము హెల్ప్ అడిగితే నాకు తెలిసి మా కోసం వస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారు అని. ఆ రోజు కూడా వస్తున్నాయి సార్. వండర్ఫుల్లీ, hopefully we get somebody to come and bless us and support us. But వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మాతో ఉంటుందని నమ్ముతాను సార్. సార్, ఏ సర్టిఫికేట్ కోసం ధీరజ్ గారు పోరాడాడు, మీరెందుకు ఏ సర్టిఫికేట్ రావడం వల్ల? ఏ సర్టిఫికేట్ కోసం పోరాడడం ఏంటి? అంటే ఏ సర్టిఫికేట్ కావాలి టైటిల్ మార్చడానికి? ఏ సర్టిఫికేట్ మార్చాలన్నారు కాబట్టి, ఏ సర్టిఫికేట్గా కమిట్ అయ్యాడు కాబట్టి కొంతమంది ఆడియన్స్ రారు.
బిలో 17 లోపు వాళ్ళు రారు కదా, మీ ఫ్యాన్స్ ఉంటారు అటువంటి వాళ్ళు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ సార్ వాళ్ళ ఏ పరిస్థితి సర్టిఫికెట్ ఏంటి రావడానికి సార్? యాక్చువల్ ఫ్యాక్ట్ రీజన్ డార్లింగ్ చెప్పేశారు. యాక్చువల్గా సినిమా చూసి సినిమాలో ఏ సీన్కి సంబంధించి వాళ్ళు ఏ రేటెడ్ ఇవ్వలేదు సార్. టైటిల్ కపుల్ ఫ్రెండ్లీ మీద ఇక్కడ కన్విన్స్ అయ్యారు సార్, ఎక్కడ బాంబేలో ఎక్కడో కన్విన్స్ అవ్వలేదు. అండ్ బట్ మా ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి సార్, ఇంటెన్షన్స్ క్లియర్గా ఉన్నాయి సార్. మేము అందరి కోసం చేసిన సినిమా నేను చెప్పగలను. శోభన్ గారు అండ్ మానస, యాక్చువల్గా ఒక లవ్ స్టోరీ అనే పేరుతోని ఇమ్మెచ్యూర్ లవ్, లేకపోతే మెచ్యూర్ లవ్, లేకపోతే అంటే యూత్ని కన్ఫ్యూజన్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే. అంటే రకరకాల సినిమాలు తీస్తూ, ప్లస్ ఈ మధ్య లివింగ్ రిలేషన్షిప్స్ అని, కో లివింగ్ అని ఇలాంటివి వస్తున్నాయి. సో ఈ 14th మీ సినిమా చూడడానికి వచ్చే ఆడియన్స్కి అంటే లవ్ గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? వాట్ ఈజ్ లవ్? నిలబడాలి సార్, ఎంత దూరమైనా వెళ్ళాలి సార్, అది లవ్ అంటే. మిగతావన్నీ ట్రాపింగ్స్ అంటారు, మిగతావన్నీ ఫ్రిల్స్ అండ్ రిబన్స్ సార్. మనం ప్రేమించిన వాళ్ళ కోసం మనం నిలబడాలి, మనం ఎంత దూరం వెళ్ళాలి. అండ్ దట్స్ అది డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది సార్ ఖచ్చితంగా సినిమాలో. ఈ స్టేట్మెంట్ హైలైట్ చేసుకోండి సార్, ఇదే మన సినిమా. మానస మీరు చెప్పండి, వాట్ ఈస్ ఇన్ యువర్ మీనింగ్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఐ థింక్ లవ్ ఇస్ సేఫ్టీ అండి. మనకి ఒక సేఫ్టీ అనే ఫీలింగ్ ఉంటేనే లవ్ ఉంటుంది. అండ్ ఐ బిలీవ్ దట్ మిత్ర అండ్ శివ కూడా దే ఆర్ ఈచ్ అదర్స్ సేఫ్ హోమ్స్. మనం ఇంట్లో ఎంత సేఫ్ ఫీల్ అవుతామో అలాగే లవ్లో కూడా అంతే సేఫ్ ఫీల్ అవ్వాలి. అది నా దృష్టిలో లవ్. ఆ 150 రూపాయలు పెట్టుకొని సినిమా చూసి ప్రతి ఒక్కరికి నాది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సార్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మా సినిమా మన సినిమా తీసుకెళ్ళాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళు రావాలంటే మనం కష్టపడాలి. అండ్ గుడ్ ఇంటెంట్, వెల్ ఇంటెన్షన్డ్ మోటివ్స్ తోటి చేస్తున్నాం ప్రమోషన్ కానీ ఈ సినిమా కానీ. అండ్ నేను 2-3 చోట్ల కూడా చెప్పాము యాక్చువల్గా ఈ సినిమాలో డీటెయిలింగ్కి డైరెక్టర్ పాపం చాలా కష్టపడ్డాడు, మేము చాలా కష్టపడ్డాం. అండ్ దాని రీజన్ ఏంటి అంటే అది ఈ పర్టికులర్ డీటెయిల్ వెళ్ళిపోద్ది, ఫ్లోలో వెళ్ళిపోద్ది, బట్ అది యాడ్ అవుద్ది. మై ఆడియన్స్ డిజర్వ్స్ ఈవెన్ దట్ సింగిల్ డీటెయిల్. ఆడియన్స్ కోసం నేను కష్టపడాలి, డెలింగ్ కష్టపడాలి. ఐ థింక్ దట్స్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఇట్స్ అ మ్యాండేట్ అండ్ విల్ కీప్ డూయింగ్ దట్. అండ్ and as far as the promotions are concerned, I'm really enjoying it because I'm just very positive about it. ఎందుకంటే మొన్న ఆన్ స్టేజ్ ఎవరు ఐ లవ్ యూ అని చెప్తే మీకు కాదని చెప్పేసి అది మీరే మళ్ళీ రిపీట్ చేసుకోవడం. పగవాడికి కూడా రాకూడదు సార్ అలాంటి సిచ్యువేషన్. సాడిస్టులు అందరూ మా వాళ్ళు ఇక్కడ ఇది ఇలాంటి వాళ్ళే ఉంటారు. సాడిస్టులు చూసారు సార్, నేను మైక్ పట్టుకోని ఫోన్ చూసుకుంటున్నాడు, ఇలాంటి వాళ్ళే అన్న తిరుగుతూ ముంచేస్తారు సార్ వీళ్ళు. అయితే సంతోష్ చేయాలని నమ్ముకుంటే కష్టం సార్ మనం. సో అంటే ఆడియన్స్ డిజర్వ్ బెటర్ కాంటెంట్ అన్నారు కదా, వాట్ డస్ సంతోష్ శోభన్ డిజర్వ్? సంతోష్ శోభన్ డిజర్వ్స్ I think I deserve to be here, sir. Thank you, sir. Thank you so much. హలో, హాయ్, 3 of you. అయితే యాజ్ అ ఆడియన్ పర్స్పెక్టివ్లో చాలా రోజుల తర్వాత ట్రైలర్ చూసి మళ్ళీ థియేటర్కి వెళ్ళాలి అనిపించేలాగా అనిపించింది ట్రైలర్. జస్ట్ బికాజ్ అంటే లైఫ్ మీ తీసుకునే డెసిషన్స్తో మీది మీరే ఫైట్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి సినిమా కనెక్ట్ అవుతుంది అనేది ట్రైలర్ ద్వారా అయితే అర్థమైపోయింది. అంటే పేరెంట్స్కి అంటే ఇప్పుడు 50+ వాళ్ళు కూడా దే వాంటెడ్ టు వాచ్ ది ఫిల్మ్, దే వాంటెడ్ టు కమ్ టు ది థియేటర్స్. సో అలాంటి వాళ్ళకి అంటే ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ వచ్చింది అని చెప్పారు కాబట్టి, సో వాళ్ళు సినిమా చూసి వాట్ దే హోల్డ్ అంటే ఏం చెప్తారు 3 of you? వాళ్ళు అడల్ట్స్ అండి, వాళ్ళు ఎక్స్ట్రా అడల్ట్స్ కదా, వాళ్ళు ఎందుకు రాకూడదు? అదే వాళ్ళు వాళ్ళు రావడానికి ఖచ్చితంగా రావాలి. దేర్ ఇస్ అన్ ఎంటైర్ ఆర్క్ అబౌట్ అవర్ పేరెంట్స్ ఇన్ ద ఫిల్మ్. సినిమాలో పేరెంట్స్ తాలూకు ఆర్క్ ఒకటి చాలా ఫెంటాస్టిక్ ఆర్క్ ఉంటుంది. అండ్ అందరూ కనెక్ట్ అవుతారు, అందరూ రావాలి 100%. సంతోష్ శోభన్ గారు, ఐ హ్యావ్ వన్ డౌట్ కాదు, దట్ ఐ థింక్ యు ఆర్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఇన్ TFI అనేది, దట్స్ మై ఒపీనియన్. యూ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ దిస్? రేట్ మీ దిస్ టైం, ఈసారి రేటింగ్ ఇవ్వండి అంతే. థ్యాంక్ యూ. ధీరేష్ గారు. సంతోష్ సార్, మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఆల్ అక్రాస్ ది కంట్రీ ఉన్న ప్రభాస్ గారు నిన్నెంతో అభిమానించి నీ సినిమా మీద ట్రైలర్ మీద మంచి రెస్పాన్స్ ఇచ్చారు. దెన్ హౌ డు యూ టేక్ దట్? ఇట్స్ అ బ్లెస్సింగ్ సార్.
ఇట్స్ అ బ్లెస్సింగ్. అండ్ నేను ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూస్లో పంచుకున్నాను. డార్లింగ్ కూడా తెలుసు. మనం అడగలేదు డార్లింగ్, మన అన్నకి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు యాక్చువల్గా. ఆయన ఆ రోజు ట్రైలర్ లాంచ్ మీ అందరితో జరుపుకున్న తర్వాత ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత అన్నవాళ్ళ టీం నుంచి మా అజయ్ అన్నకు ఫోన్ వచ్చింది, ఎందుకు మన పేజ్లో పెట్టలేదు అని. అండ్ దట్స్ హిస్ గ్రేట్నెస్ సార్. అది లవ్ సార్, అది ప్యూర్ లవ్. అండ్ అంతకుమించి అదృష్టమే ఉంటుంది సార్. ఐఎమ్ జస్ట్ ఎంబ్రేసింగ్ దట్ గ్రాటిట్యూడ్. ఫెంటాస్టిక్.